guys, నేను మీ హేమంత్ రాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెచ్ఎస్సి విలేజ్ క్యాంపర్. ఈరోజు అయితే మేము అయితే ఒక పైన మధ్య టెంట్ కాకుండా మన పల్లెటూరు టైప్లో ఒకటైతే బరకంతో ఒకటి కట్టబోతున్నాము. దానికోసం అయితే మీకు చూపిస్తాను. దానికోసం ఒక పెద్ద సర ఆల్రెడీ మాకు సపోర్ట్ ఉంది, మీకు చూపిస్తాను. కానీ బ్లాక్ వైజ్ అంటే కట్టడానికి. సో ఇదిగోండి, ఇది ఉంది లోపల తీసుకొచ్చా. వద్దు ఇదనుకో కొంచెం పెద్దగా ఉందని చెప్పి. సో బట్టలు ఉన్నాయి. సారీ గైస్, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. మా బడ్డీగడ అయితే అడుగుతున్నాడు. స్టార్ట్ రా గైస్, కట్టద్దాం కాబట్టి పడుతుంది. సో లాస్ట్ టైం అయితే మేము చేసాం, వీడియో చేయలేకపోయాం. సో రే నా స్ట్రైట్ పట్టుకో. కట్టేసాము. సో కర్ర అయితే ఇదిగోండి కట్టేసాము. ఇక్కడ ఒక లింక్ అయితే పెట్టాము. మొన్న చీరలు డిజైన్ వేసేస్తామా? వేసా. చాలా కష్టమైన ఒకటి. సో గైస్, ఇక్కడే మేము స్విమ్మింగ్ పూల్ చేస్తాము, కానీ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. యూట్యూబ్ వాడు డిలీట్ చేస్తాడు. సో మేము మళ్ళీ చేయడానికైతే ట్రై చేస్తాం. ఫాస్ట్ మూవ్ లో పెడతాను, ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది. సో గైస్ వచ్చింది అది. ఈక్వల్గా అయితే కట్ వేసుకుంటున్నాను. అయితే కామెంట్ చేయండి, మేము కూడా కడదాం కదా, ఇలా ట్రై చేస్తాము. అలా అంతవరకు మేము ఇలా కట్టడం వల్ల మాకు మూడు టైట్ ఉంటుందని ఇక్కడ భావిస్తాము. గైస్, మాకు మా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అంటే మాకు వదిలి ఫ్రెండ్స్ వాళ్ళు
రాయికి తాడు కట్టి ఆడుతున్నారు. రాయికి మీ గురించి యూట్యూబ్ లో పెట్టేస్తున్నాను చూడండి, ఆడుకుంటున్నారండి. మీ గురించి మా ఛానల్ ఆడుతున్నాను. హాయ్ చెప్పండి. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. హాయ్ చెప్పండి. అదిగోండి దొంగ, అదిగోండి ఆడే రాయేస్తున్నాడు. సో అదిగో ఎందుకంటే అవి డబ్బులు తడిచిపోకుండా ఇస్తావు. దీనికి ఇక్కడ ఏమన్నా చూ నువ్వు వెళ్ళి తీసుకురా. నెక్స్ట్ బండి గ్యాస్ ఇప్పుడు ఫ్యామిలీ ఏదో ఇక్కడ ఆ రెండింటిలో ఏదో తీసుకోలేదు. అప్పుడు క్లాత్ చూసారా, కలర్ పెద్దదిరా, చాలా పెద్దది. సరే ఏదో తీసుకురండి. ఏం తీసుకొద్దాం? నీసం తీసుకోవాలి. అది బద్దాం కదా ఇప్పుడు మెల్లి మెల్ల తీసామనుకో మొత్తం తడిసిపోతుంది. మొత్తం మొత్తం కష్టపడి ఎండబెట్టారు. ఇదిగో ఇది వేద్దాం. సో గైస్ కష్టపడి ఐడియా ఇచ్చుకొని ఆ బ్లూ అది అక్కడ గోన్ సంచులు ఉన్నాయి కదా, అవి దీని మీద వేసేద్దాం. ఇక్కడ ఎండ పెట్టారు, దీని మీద వేసేద్దాం. ఆ బరక అయితే తెద్దాం. కర్రీ ఇదిగో ఆ కర్రీ ఇంట్లో చూసేది మనం కట్టాల్సిన పని ఉండదు. గొప్పడు ఆ కర్రీ ఇందులో కరగపోమనుకోండి కొంచెం ఉంటుంది సపోర్ట్గా. దీంట్లో కరగతే సపోర్ట్గా ఉంటుంది. ఇలా ఎందుకంటే మాకు టెంట్ వేసే ఫీలింగ్ వస్తుంది. బట్ టెంట్ పోవడం జరిగింది. అది రిపేర్కి ఇవ్వాలి. రిపేర్కి కానీ లేకపోతే ఏదైనా కొత్తగా ఆర్డర్ చేసుకోవాలి. వాళ్ళు పైకి ఓకే జస్ట్ బెల్ పెట్టేసాను. అటే తాడు కట్టాలా? సరేదండి వేసేద్దాం. హేమంత్ నేను తీయు. సో గైస్ దీనికైతే తాడు కడదాం. తాడులు ఇదిగోండి. ఈ తాడు ఇది తాడు కాదు, ఇది దీనికి కడదాం. దానికి దీనికి చిన్నది అయిపోతుంది. నువ్వు దానికి కట్టాను, దీనికి కడతాను. అలా అయితే సో గైస్ ఒక నిమిషం ఇది ఇక్కడ చూపిస్తాను. సో చూడండి, అరే ఒక నిమిషం. సో గైస్ ముందు అయితే తోడతో అయితే కడుతున్నాడు హేమంత్. చూసారా మార్నింగ్ చేసిన ఎక్స్పెరిమెంట్ మీద తెగిపోయింది. ఇదిగోండి ఇక్కడ అక్కడ తెగిపోయింది. మార్నింగ్ నుంచి ఇలా సఫర్ అవుతున్నాను.
నన్ను చేరుకోలేదు. సో లేదు సో ఇదిగోండి గైస్, హేమంత్ అయితే కడుతున్నాడు, నేను హెల్ప్ చేస్తాను. ఇంకా ఇటేపు అది చూడు. హాయ్ గాయ్స్, ఇంకా హేమంత్ అయితే కడుతున్నాడు. అదిగోండి, ఇప్పుడు మధ్యలో కట్టడానికి ఇంకో తాడైతే పెట్టుతా. మళ్ళీ పూలాగా చిన్నగా కడుతున్నాము. సో వైర్స్ అయితే కడుతున్నాము, ఎందుకంటే తాళ్ళు అయితే లేవు. So I will bring the scissor. So guys, scissor తో కట్ చేసేస్తాం. పెట్టేద్దాం. ఇక్కడ మీరు రేట్లు ఉన్నాయంటే అనుకోకండి, సమ్మర్లో సిల్వర్ ఆరెంజ్ ఫాస్ట్ మోషన్ పెడతా. సో గైస్, స్పీడ్ మోషన్లో అయితే చూసుకుందాం. వాటర్ మెలన్ ఇప్పుడైతే మన దగ్గర ఆఫ్ వాటర్ మెలన్ ఉంది, అది తినేసి కొంచెంసేపు పిల్లోస్ తెచ్చుకుంటే కొంచెంసేపు రిలాక్స్ అయిపోదాం. అబ్బాయి, బ్రింగ్ దట్ వాటర్ మెలన్. Bring the chalk and pad. Samu వెళ్ళడానికి పంపిస్తారే స్టార్టింగ్ లో నేను 2 చిప్స్ వాటర్. వాటర్ మెలన్ ఇది రావాలి పెట్టు.
వాటర్ మిలన్ బయట జ్యూస్కి మొత్తం ఆ వాటర్ డ్రాప్స్ అంటే కొనుక్కోండి. It's for me. That's another. తీయనట్టండి ఫ్రెండ్స్ అంతా ఇది ఎక్కడో కాదు మా ఊళ్ళో పండించే పొలాల్లోని నిజంగా హానెస్టీగా చెప్తున్నాను. అందుకే దీన్ని ఇలా ఉంది, ఎటువంటి కలర్ ఎటువంటి ఏమి కొట్టకుండా. ఇది పిండుకున్నప్పుడు కోసుకొచ్చాము, అందుకే కొన్ని గెంజలు ఇంకా తయారవలేదు. ఇది చేసుకోవడం థర్డ్ టైం. సో మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ముందు ఒకసారి చేస్తాము, స్టార్టింగ్ ఒకసారి చేసాము, ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేయకుండా ముందు ఒకసారి, స్టార్ట్ చేసిన ముందు ఒకసారి, ఇప్పుడు ఒకసారి. సో గైస్ మళ్ళీ మన వీడియో ఎప్పటితో అంటే అవుతుందో అప్పుడు కూడా చేద్దాము. అది మా ఛానల్ ఎప్పుడైనా పొద్దు అప్పుడు దీంతో చూద్దాం. మన ఛానల్కి ఎండే లేదు అండలేదు అంటున్నాడు. మనము పైకి దేవుడికి వెళ్ళిపోయి అంటలేదు అనుకుంటా. మా ఫ్లోలోనైనా పెట్టుకుంటాం గాయస్. నేను చెప్తున్నాను, నేను చనిపోయేదాకా మా ముగ్గురు ఎవరికి చనిపోయినా సరే మా ఛానల్ క్లోజ్ అయిపోయింది. మేము చనిపోయేదాకా మేము చనిపోయేదాకా ఏదో ఒక వీడియో వస్తుంది మీకు. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా గ్రో అవ్వచ్చు మీరు ఛానల్లో. మేము ఇంకా హానెస్టీగా మా వల్ల అవుద్ది అన్న ఒక పట్టుదల చేద్దామంటే దానికి మీరే కారణము. మీరు మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు, లైక్ చేశారు. అలా చేయడం వల్ల ఓకే ఇంకా చేసే కొద్ది ఇంకా పెడతారేమో అని ఒక ఫీల్ ఉంది మాకు. మేము మీ మీద నమ్మకంతో ఇంకా కంటిన్యూ చేస్తాము. ప్లీజ్ మమ్మల్ని ఇలాగే ఏదైనా నడిపించాలని కోరుచున్నాము. సో గైస్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చడం వల్ల మేము వేరే యాక్టివిటీస్ ఏదైనా చేయగలము. అంటే న్యూ యాక్టివిటీస్ ఏదైనా చేయగలము. గైస్ మేము మా తాతకి ఛాలెంజ్ చేసాం. మాకు ఏదో ఒక వీడియో పెట్టే ప్రతి వీడియోలో ఏదైనా రెండు ఒక 5 వ్యూస్ వచ్చినా సరే మేము ఏం చేయడానికైనా మా తాత పర్మిషన్ ఇస్తుందని మేము మా తాత ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు మొన్న ఏ వీడియోది కేఎఫ్సి వీడియో పైన 5 వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ రావడం వల్ల అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసిన అంటే అప్లోడ్ చేసిన తర్వాత పొద్దున్న చూసేటప్పటికి 12 వ్యూస్ వచ్చాయి. ఇంకా మళ్ళీ మేము అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అయితే 5 వ్యూస్ వచ్చాయి. సో
దగ్గరికి ఎక్కి చూడండి. ఫోన్ చేసి మన ఊరు క్లైమేట్ చూసి గైస్, మా ఊరు క్లైమేట్ చూపిస్తూ ఇలా తినడానికి ఒక బీచ్ ఉంది. మా క్లైమేట్ చూపిస్తారు ఇటు బీచ్. ఇది ఇంకా ఎంతగా మంచి నచ్చిందో ఎస్ఐ పెట్టండి, నచ్చదో నూనె పెట్టండి. గైస్, మేము మాట్లాడే దాంట్లో ఏదైనా ఒక్క చిన్న తప్పుకున్నా మమ్మల్ని క్షమించాల్సింది కోరుచున్నాము. ఏమన్నా మిస్టేక్ మాట్లాడినా ఏం మాట్లాడినా ఐఎమ్ సారీ. ఇంకా పిల్లలు తెచ్చుకుని పడుకుందాం, ఇంకోసారి తినేద్దాం. గైస్, ఇప్పుడైతే షాంపీ వస్తే ఇచ్చేస్తాడు. శామ్ చెప్తే సౌండ్ యాక్షన్ అని ఇందాక పెట్టిన రియాక్షన్ పెట్టు. ఆ రియాక్షన్ మళ్ళీ ఎక్కడ లోపలే ఉన్నాయి పిల్లోస్, లోపల ఉన్నాయి కదా. అదే కదా చూద్దామా. ఇక సభ్యగట్కి ఎక్కదంట, మనం ఇది వేస్ట్ చేయకూడదు. రైతులు అంతా కష్టపడి పెంచుతాం కాబట్టి వాడు ఇంగ్లీష్ చేసిన పాట మొత్తం సగం దాకా క్లియర్ చేసేస్తాను. ఓకేనా? ఓకే సార్. మేము పాడాము మా ఇంటి దగ్గర అడగలు ఉంటాయి. సరిగా పిల్లర్స్ అన్ని తెచ్చుకుని అప్పుడు కలుసుకుందాం. ఒక్క నిమిషం. మన ఇది మనం కట్టుకున్నాం కదా మన టెంట్, అదైతే చూసేయండి. సో గైస్, ఇది రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసి. ఒకసారి చూడండి, మంటలో చెప్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.